ఎప్పుడో మనం బాయ్ సినిమా చూసాం చిన్నప్పుడు. అంటే 4 ఏళ్ళు, 5 ఏళ్ళప్పుడు నేను చూసా. ఇప్పుడు అలాంటి సినిమా మలయాళంలో ఒకటొచ్చింది. కామెడీ సూపరుంది. దాని పేరు 'వాజా'. ఒక సీన్ ఉంటది. ఆళ్ళ ఫ్రెండు ఒక వాళ్ళ తోటి ఉంటది కదా! స్టూడెంట్. ఆమె ముందు కిండల్ చేసే సీన్ ఉంటది. బర్త్‌డే విషెస్ సూపరుంటది. నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను? 2 కావాలిగా. ఒకటిస్తే ఎలా? మీరిద్దరూ కలిసి ఒకటి కొని కలిసి వెళ్ళి కలిసి ఐ లవ్ చెప్పండి. అదేం కుదరదురా. అయితే నేను చెప్తాను. అరే నువ్వెందుకు అనవసరంగా కష్టపడ్డాం? మిమ్మల్ని కష్టపెట్టకూడదనే. కష్టమని ఎవరన్నారు? హ్యాపీ బర్త్డే డేసీ. థ్యాంక్స్ చెప్పింది. మూసా చెప్పాడు బర్త్డే గిఫ్ట్ కొని మీకిచ్చి పంపిస్తానని. మూసాకు ఒక స్పెషల్ సీన్ ఉంటది. తల్లిదండ్రులు వాళ్ళ కన్న కలలు వాళ్ళు నెరవేర్చకపోతే పిల్లలను రుద్దుతా ఉంటారు. ఆ సీన్ పోలీస్ స్టేషన్లో ఉంటది. రియలైజేషన్ సీన్ సూపర్ ఉంటది. అంటూ ఉంటారు ఆయన నాటిన దారుణమైన అరటి మొక్క నేనే అని. పిల్లలు చెడిపోతే పెద్దవాళ్ళనే కదా తప్పు పడతారు. సార్, అందరం మా పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని డబ్బులు లేకపోయినా కష్టపడి చదివిస్తున్నాం. ఆ బాధ్యత వీళ్ళకి ఉండక్కర్లేదా? ఇంజనీర్ అవుదాం అనుకున్నాను, అది నా వల్ల కాలేదు. నా కొడుకు ద్వారా అయినా సాధిద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను మూర్ఖుడిని అయిపోయాను సార్. మూర్ఖుడు పేరేంటి? తమ్మచన్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? 9th వరకు సార్. ఆ తర్వాత ఎందుకు చదవలేదు? రాశాను, ఫెయిల్ అయ్యాను. మళ్ళీ రాసుండొచ్చు కదా. 3 సార్లు రాశాను, 3 సార్లు ఫెయిల్ అయ్యాను, తర్వాత మానేశాను. ఫ్రెండ్ వాజాలో ఇంకో ఫ్రెండ్ పైకి బిల్డింగ్ మీదకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఆ సీన్ అయితే ఫ్రెండ్స్ కిందుండి చేసే కామెడీ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది. నేను పెద్ద ఫెయిలియర్ ని. నేను ఎవరికీ అక్కర్లేదు. రే, నువ్వు చెప్పింది మేము ఒప్పుకుంటాం. నువ్వు ఫెయిల్యూరే, మేము ఫెయిల్యూరే. కిందికి రారా. రే, మేము నీతో పాటే ఉంటావురా, రారా. కానీ అందరూ నన్ను అక్కడ ఒంటరి చేసి వెళ్ళిపోయారు కదా. మీరు పైకి రండి, అందరం కలిసి చేద్దాం. రే, నువ్వు ఇప్పుడు పైనుంచి కిందకి దూకి చచ్చావి అనుకో, పోలీసులు మమ్మల్ని విచారిస్తారు. మీ అయ్యే రాధాకృష్ణ, ఆయన మేమంతా కలిసి నేను చంపామని చెప్పి ఊరికి చెప్తాడు. మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది, అర్థం చేసుకో. పర్వాలేదు, అందరం నాశనం అయిపోదాం. ఎవరు సంతోషంగా ఉండకూడదు. రే